హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించడం మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయడు, మగవాడు లెక్కలేని బుద్ధిని పెట్టిన. దేవుని వాక్యంలో లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించడం అనగా మనము చేసిన పొరపాటులను కప్పిపెట్టే పరిస్థితి కంటే గద్దించడమే లేదు. మీరంటే నాకు చాలా ప్రేమ, మీరంటే నాకు చాలా ప్రేమ అని ప్రేమిస్తూ గద్దించకుండా ఉండేవాడు, తన పొరపాట్లను ఎత్తి చూపించినవాడు, తాను చేయించున్న పొరపాటు సరైన కాదని చెప్పేవాడు నిజమైనటువంటి స్నేహితుడు. అందుకే లోపల ప్రేమించడం కంటే బహిరంగముగా గద్దించుకుంది. మేలు కోరి స్నేహితుడు బహిరంగముగా గద్దిస్తుంది. అందుకే మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, మగవాడు లెక్కలేని బుద్ధులు పెడతాడు. ఇలా కాబట్టి గ్రహిద్దాం, మనల్ని చెడగొట్టేవాడు లెక్కలేని బుద్ధులు పెడతాడు, మనల్ని ప్రేమించేవాడు మనల్ని గాయాలు చేస్తాడు, బహిరంగముగా కొన్నిసార్లు గద్దిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకున్నాం, మన జీవితాలను సరి చేసుకున్నాం, ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నం. ప్రభు వాక్యం చాలా విలువైనది. ఆ విలువైన వాక్యాన్ని మనం అనుసరిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాం. ఆమేన్. ప్రేమలేని తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామం పేరిట మీరు ఇచ్చిన మరొక ఉదయాన్ని బట్టి సజీవ లెక్కలో ఉంచినది చేస్తున్నారు. నీ పాదం వద్ద సమకూర్చినది చేస్తున్నారు. సమయంలో నీ పరిశుద్ధ సింహాసనంలో సాష్టాంగపడి నిన్ను కీర్తిస్తున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం తండ్రి 5-6 వచనాలు ఎంత విలువైన ఒకటి గమనిస్తున్నాను. వినేవారి ప్రయోజనం ఈ సత్యాన్ని నీరు కట్టి బలపరిచారు. మీరే మహిమ ఘనత యేసుక్రీస్తు వారి దివ్యనామం స్తోత్రించి కీర్తించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నాము. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.